హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో యాక్చువల్గా ఇది పెట్టినుండే, ఇది మన ప్రొటెక్షన్ కవర్ అనమాట. సో ఈరోజు కూడా నా డే 2 o'clock స్టార్ట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ గాన్ ఫర్ ఎ టాస్. మన డిస్ప్లే OnePlus 17 డిస్ప్లే వలిగిపోయినుండే. సో అది చేపించిన, బాగానే ఉంది టచ్ అయితే, కానీ సూపర్ AMOLED కాదు. ఓకే, సో ఎండ కూడా బాగానే ఉంది. ఇక్కడైతే కొంచెం రూల్స్ పాటించాలి. హెల్మెట్ కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ సీ వ్యూ పాయింట్ ఉందంట. సో మనం మీకు ఇంతకుముందు కూడా చెప్పినా కదా, వాస్కోలో ఉన్నాం మనం. సీ వ్యూ పాయింట్, మంకీ బీచ్ ఇవన్నీ చూసుకున్నాం. ఇక్కడ నుంచి దగ్గరనే, ఓన్లీ 3 kilometers చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సీ వ్యూ పాయింట్ 3 kilometers 8 minutes. సో ఇది మన హోటల్ లపాజ్. మన హోటల్ లపాజ్ గార్డెన్స్ బీకన్ హోటల్, 3-star హోటల్ ఇది. సో ఫస్ట్ టైము నా మొబైల్ ఇన్ని రోజులు వచ్చింది. మామూలుగా ఇంతకుముందు ఉన్న నేను మోటో G5s Plus అయినా, రెడ్మీ Note 4 ఒకప్పుడు 4 years బ్యాక్, దానికప్పుడు మోటో G, అవన్నీ 6 monthsలోనే డ్యామేజ్ అయినాయి. 6 months, 3 months, 4 months. ఫస్ట్ టైం ఈ మొబైల్ ఆల్మోస్ట్ 1 year 11 months వచ్చింది. సో అడావిడిలా నేను ఇంకా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయనేసి వాష్రూమ్ లోపల తీసుకొని ఉండే మొబైల్. ఇక అప్పుడే డోర్ ఎవరో నాక్ చేస్తే టవల్ లాగే వరకు కింద పడ్డది ఫ్లాట్గా. సో ఒకసారి మీ అందరికీ రైల్వే స్టేషన్ కూడా చూపిస్తా. సో ఇది మన వాస్కో డి గామా రైల్వే స్టేషన్. సో మ్యాక్సిమం మనకు పనాజీలో అకామిడేషన్ దొరకకపోతే ఇక్కడ ఉండడం బెటర్. సో ఇది రైల్వే స్టేషన్. జస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. సో ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంది. మనం హైదరాబాద్ నుంచి వస్తే కూడా ఇక్కడనే దిగుతాము. సో ఒకసారి మీ అందరికీ రైల్వే స్టేషన్ రోడ్ ఎట్లుంటుందో చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చిన. పార్కింగ్ ఫర్ స్టాఫ్ వెహికల్స్ ఓన్లీ 2 wheelers. సో ఓకే, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. సో డే 4 ఈరోజు. డే 1 వాజ్ ఇన్ తెలంగాణ, మహారాష్ట్ర. డే 2 మహారాష్ట్ర. డే 3 మహారాష్ట్ర, గోవా. డే 4. సో ఇక్కడ ఏదో బాగుంది, టైల్స్తో చేశారు అంతా. సో గ్రూప్స్ బాగానే వచ్చినాయి, కాలేజ్ పిల్లలు. సో చాలా సింపుల్గా ఉంది వాస్కో డి గామా రైల్వే స్టేషన్. సార్ జైన్ సార్. ఓకే, సో ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్ జై హింద్. ఓకే, సో మనం గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయిపోదాం. చాలా చిన్న స్టేట్ ఇది, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ స్టేట్స్ ఇన్ అవర్ ఇండియా, భారత్. అండ్ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 16 lakhs యాజ్ పర్ 2012 సెన్సస్. కానీ ఇప్పుడైతే యావరేజ్గా నాకు తెలిసినంత వరకు ఒక 20 lakhs ఉంటుంది పాపులేషన్. వీళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ టూరిజం అండ్ లిక్కర్. సో ఇక్కడ లిక్కర్ చాలా చీప్. నిన్న పోర్ట్ వైన్ ట్రై చేసినాను నేను, 199 rupees. సో మేము యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్ళుండే. సో వాడు ఈ చార్జ్ జస్ 550, ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ది కాస్ట్. సో మనం ఇప్పుడు సముద్రం సైడ్ పోతున్నాం. ఎంతైనా ఒరిజినలే, డల్ కనిపిస్తుంది దీంట్లో. సో ఓకే, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏదో వస్తుంది, రైల్వే బ్రిడ్జ్. సో మనం వాస్కోలో ఉన్నప్పుడు, వాస్కో యాక్చువల్గా ఈరోజు నా ప్లాన్ వచ్చేసి, మా సార్ది ఒక 1 hour వర్క్ ఉండే వాళ్ళ కస్టమర్ దగ్గర, గోవా షిప్ యార్డ్. సో అది అయిపోగానే వస్తున్నాడు, కానీ ఆయనకు లేట్ అయిపోయింది. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ది బిగ్ స్టోరేజ్ ప్లాంట్ ఉంది. సో ఇక్కడ నుంచే పెట్రోల్ సరఫరా అవుతుంది అనుకుంటా గోవాకి. సో హార్బర్ పోదాం మనం ఇప్పుడు. రైట్ సైడ్ హార్బర్, సాదా అండ్ సమ్ బైనా అనేది ఉంది. సో వాస్కో డి గామాలో ఉండేటోళ్ళని వాస్కోకర్స్ అంటారంట. ఓకే, నేను కొంచెం డిఫరెంట్ రూట్ తీసుకుంటున్నా. యాక్చువల్గా నేను లెఫ్ట్ పోవాల్సింది.
ఓకే ఓకే ఓకే. సో అక్కడ కూడా సముద్రమే ఉంది, అటు సైడే పోయేసి వద్దాం. సో ఫైనలీ మౌంటైన్స్ నుంచి మనము సీ సైడ్ వచ్చేసినాం. యాక్చువల్గా ఇది పెనిన్సులారే, 3 సైడ్స్ వాటర్ ఉంది. సో మొత్తానికైతే నేను గోవా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మహారాష్ట్ర కూడా బాగానే కవర్ చేసిన. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రతిరోజు నాకు నిన్న వర్షం వల్ల హాఫ్ డే పోయింది, మొన్న వర్షం వల్ల ఫస్ట్ హాఫ్ పోయింది, అండ్ ఈరోజు నా మొబైల్ ప్రాబ్లం వచ్చింది, అండ్ సార్ కూడా వాళ్ళ అనుకున్న వర్క్ కాలేదు. సో ఈరోజు దూద్సాగర్ అనుకున్నాం, అది కూడా పోయింది. సో చాలా టైం వేస్ట్ అయింది. ఓకే, అక్కడ చూడవచ్చు మీరు సముద్రం. వావ్, పెట్రోల్ అయితే బాగానే ఉంది. సూపర్, వావ్. సో మనకు సీ వ్యూ కనిపిస్తుంది. నేవీ షిప్స్ కూడా ఉన్నాయి, ఫ్రిగేట్ అంటే వార్షిప్. అవసరం. ఓకే, సో నేను ఒక రౌండ్ ట్రిప్ వేస్తున్నాను ఇక్కడ వాస్కోలోనే. ఈ రోడ్స్ ఎట్లుంటాయో చూద్దామని బయలుదేరినాను. ఆల్రెడీ టైము 2:30 అవుతుంది. సో బేసిక్లీ ఇది బీచ్ ఏం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఆ ల్యాండ్ అక్కడ ఇక్కడ ల్యాండ్ ఉంది, మధ్యలో సీ వాటర్ వచ్చేసినాయి. సో మనం బీచ్ సైడ్ పోదాం. చూడండి ఇక్కడ క్లోజ్డ్ అంటది, నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్, గేట్ నెంబర్ 2, రోడ్ క్లోజ్ ఫర్ 4 వీలర్స్. ఓకే, JSW. క్లౌడ్స్ అయితే అవసరం ఉన్నాయి, బ్యూటిఫుల్. సో ముందు ఒకటి ఐరన్ ఓర్ స్టాక్ యార్డ్ కూడా ఉంది. నేనేం చేస్తానంటే పైలట్ పాయింట్ పోర్ట్ ట్రస్ట్. ఓకే, ఈ రోడ్ తీసుకుందాం, ఎట్లుంటుందో చూద్దాం. ఇదొక రోడ్. ఇట్లా పోదాం. సో నాకు ఇట్లా బీచ్ రోడ్లలో డ్రైవ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి బీచ్ అయితే కనిపిస్తలేదు, కానీ వాటర్ అయితే కనిపిస్తుంది. ఓకే, వెదర్ బాగుంది ఇక్కడ కూడా, అస్సలు వర్షం లేదు ఇక్కడ. అసలు కోల్హాపూర్ వర్షానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. నిన్న కూడా చాలా ఇబ్బంది అయింది. లిటరల్గా నిన్న కూడా నేను షూస్ ఏమి వేసుకోలేదు, ఈరోజు కూడా వేసుకోలేదు షూస్. హ్యాండిల్ ఒకటి ఎందుకో ముంగడు బ్రేక్ వేస్తే లాక్ అవుతుంది హ్యాండిల్. సో జస్ట్ ఈ రోడ్ చూద్దామని వస్తున్నాను ఇక్కడ నేను. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం వాస్కో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వాస్కో డి గామా. సో మళ్ళీ రిటర్న్ ఇదే రోడ్లో వస్తాం మనం. ఇంకా వేరే రోడ్ లేదనుకుంటున్నాను. దెర్ ఇస్ నో అదర్ రోడ్. సో గోవా కూడా మంచి బ్యూటిఫుల్ స్టేట్. తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి ఈ ప్లేస్. అండ్ ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పినుండే బెస్ట్ టైమ్ ఈజ్ ఫ్రమ్
నవంబర్ డిసెంబర్ జనవరి బెస్ట్ టైమ్, వింటర్ సీజన్ కదా. సో ఇక్కడ వర్షాలు కూడా బాగా పడతాయి, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వింటర్ సీజన్ ఈజ్ ద బెస్ట్ టైం. హార్బర్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ అంట. సో ది పయర్ సీసైడ్ బిస్ట్రో. ఓకే, ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది. అండ్ సీమా సుల్క్ భవన్. ఓకే ఓకే, ఇక్కడ ఏదో పెద్దది ఉంది, ఐఎన్ఎస్ తరంగిణి టైప్ షిప్. క్రూజ్ బర్త్ అంట. సో ఒక కొండ దిగినాం మనం. ఏదో మంకీ బీచ్ అని అయితే ఒకటి చూసిన, సీ పాయింట్ సన్సెట్ పాయింట్ అనుకొని ఉండే. సో ఒక్కసారి పైనుంచి వ్యూ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది వ్యూ. సో ఇది వ్యూ. నాకు తెలిసినంత వరకు అది కోస్ట్ గార్డ్దే. క్లౌడ్స్ అయితే అవసరం ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో ఏదో రిసార్ట్ ఉందంట, తర్వాత డెడ్ ఎండ్, మళ్ళీ మనం రిటర్న్ రావాల్సిందే. సూపర్, ఆసమ్. ఆసమ్ అంటే ఆసమ్. ఓకే, ఇక్కడ ఏదో రిసార్ట్ ఉంది. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. ఓకే, ఎంట్రీ ప్రొహిబిటెడ్, మారగావ్ పోర్ట్ ట్రస్ట్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మారగావ్ పోర్ట్ ట్రస్ట్. ఓకే, నేనే ఐసే రౌండ్ మార్ रहा हूं मैं. ఓకే, సో ఇది వ్యూ. అక్కడ చిన్న లైట్ హౌస్ ఉంది, చిన్నది. క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. వెళ్దాం, ముందుకు వెళ్దాం. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీద్దాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ బండి ఆపుదాం, బండి ఆపి కొన్ని ఫొటోస్ తీస్తా. బ్యూటిఫుల్. సో కొన్ని షిప్స్ డాక్ చేసారు ఇక్కడ. గేర్ల బండి ఆపుదాం. అవసరం. ఓకే, సో చాలా బాగుంది ఈ ప్లేస్. 2 big ships of Coast Guard and nice blue sky. సో మనం వేరే రోడ్ పోదాం ఇప్పుడు. సో ఐ థింక్ దిస్ రోడ్ విల్ నాట్ టేక్ మీ ఎనీవేర్. ఇక్కడ నుంచి అంతా స్టెప్సే ఉన్నాయి. సో నేను వచ్చిన రోడే పోవాల్సి వస్తుంది. ఇంకా నేను ఎక్కడైతే బండి ఆపినానో అక్కడ సిఐఎస్ఎఫ్ది గెస్ట్ హౌస్ ఉంది. అండ్ కొంచెం ముందుకు పోతే ఏదో పోర్టు ఉంది గెస్ట్ హౌస్. ఓకే, సో ముందైతే డెడ్ ఎండ్. చాలా బాగుంది, నైస్. సో జనాలతో మాట్లాడుతుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ రైడ్. నేను గోవా డెఫినెట్లీ మళ్ళీ వస్తా. ఎందుకంటే గోవా చూడాలంటే ప్రతి ఒక్క బీచ్ కవర్ చేయాలి. అండ్ చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అందరూ నార్త్ గోవానే పోతారు, కానీ సౌత్ గోవాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో రిటర్న్ పోదాం మళ్ళీ.
సో ఇంతమంది కొండ దిగిన ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతున్నా. అంతే దగ్గర దగ్గర ఉన్నాయి ఇక్కడ 4 to 6 kilometers విసినిటీలోనే. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఓకే. చెట్ల కిందకి రాగానే మంచి కూల్ అనిపిస్తుంది. ఎండలో పోగానే బాగా హ్యూమిడ్ లెక్క అనిపిస్తున్నది. అండ్ ఇంకోటి బండి నడిపిస్తుంటే మనకి జర గాలి కూడా తగులుతుంటుంది కదా, సో అట్లా మనకు కొంచెం అడ్వాంటేజ్. ఓకే, and I love driving in the mountains, especially these ghat roads, because views are spectacular. నిన్న ఒక ప్లేస్లో ఎక్కడైతే అది ట్రాక్టర్ ఆగిపోయిన ఉన్నాను, అక్కడ ఆసమ్ ఉండే. ఆ చెట్ల మధ్యలోకి పోగానే డార్క్ అయిపోయింది, చీకటి అనిపించింది. సో ఇక్కడ నుంచి 2.1 kilometers మనకు ఒక డెస్టినేషన్ ఉంది, అక్కడికి పోదాం. ఇక్కడ కనిపిస్తలేదు. సో కొంచెం ఊర్లోకి వచ్చినట్టుంది ఇప్పుడు. ఇక్కడంతా చిన్న చిన్నగానే ఉన్నాయి ఇల్లులు. ఓకే, కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మనకు సముద్రం ఎదురవుతుంది. అక్కడైతే వ్యూ చాలా బాగుండే. చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంటుందో. ఇంకా ఆయన కొన్ని ప్లేసెస్ రికమెండ్ చేసిండు, వాస్కోలో ఏమేమి ఫేమస్ ఉంటాయి అనేసి. అవి కూడా కవర్ చేస్తా ఈ నెక్స్ట్ 2 hours. టైం 3:05 అయింది. ఓకే, ఓకే. రోడ్ అంతా కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్. సో ఈవినింగ్ ఈరోజు మేము నార్త్ గోవా పోతున్నాం, బాగా బీచ్. అండ్ వీలైతే రేపు మార్నింగ్ దూద్సాగర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో సముద్రం అయితే కనిపిస్తుంది అక్కడ మనకు. ఇక్కడ కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి. మనకు స్కూబా డైవింగ్ కూడా పర్ హెడ్ 1500 తీసుకుంటున్నాడు. బాగా నుంచి ఇంకా టోటల్ ఇంకా డే ట్రిప్ ఉంటుంది. ఓకే, ఈ రోడ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా? ఇక్కడ NCPOR, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్, ESSO. दादा आगे रास्ता है, जा सकते हैं ना? ఓకే. సో ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, NCPOR, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. गाड़ी जाएगा ना? ठीक है, ठीक है. हाँ, ఓకే. సో రోడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. మనకైతే జస్ట్ 1 minute చూపిస్తుంది, 300 meters. నేను ర్యాండమ్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని బయలుదేరినాను. సో బేసిక్లీ గోవాకి చుట్టుముట్టు కొండలు ఉన్నాయి, అవన్నీ చూడండి కొండలే. వావ్. ఓకే, ఇక్కడ కూడా ఏదో బీచ్ ఉంది, బోటింగ్ కూడా ఉంది. ఓకే, నైస్. సో ప్లేస్ పేరు ఏం పేరు ఇది? కంటిన్యూస్ స్ట్రేట్ అని వస్తుంది గూగుల్ తల్లి.
ఓకే, మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. మేబీ ఐలాండ్స్లలో మనకు స్కూబా డైవింగ్ ఉంటుంది. వావ్, సో బ్యూటిఫుల్ అబ్బా, ఆసమ్. చాలా బాగుంది. సో స్నాప్స్ తీసుకుందాం ఇక్కడ కొన్ని. ఆసమ్. సో ప్రతిసారి ఫోన్ తీయాల్సి వస్తుంది. సో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ గోయింగ్ ఆన్. మనం ఆ బీచ్ దగ్గర పోదాం. సో రోడ్ అంతా గోయింగ్ ఆన్, అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, నైస్. సో చాలా హైట్లో ఉంది. సో అక్కడ బోటింగ్ ఉంది చూడండి. క్లౌడ్స్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ స్కై ఈజ్ రియలీ గుడ్. సో మనకు వాటర్ ఉంది, మౌంటైన్స్ ఉన్నాయి, బ్లూ స్కై ఉంది, వైట్ క్లౌడ్స్ ఉన్నాయి, అండ్ ల్యాండ్స్కేప్ అయితే ఆసమ్ ఉంది. సో రెండు సైడ్లో నేను అక్కడ డెడ్ ఎండ్ పోయినా, ఇక్కడ డెడ్ ఎండ్ పోయినా మంచి వ్యూ పాయింట్స్ దొరికినాయి. పోర్ట్ కూడా చూసిన. సో అదంతా అక్కడ చూడండి, పార్ట్ ఆఫ్ ది సీఏ అదంతా. సో బాగ్మోలా బీచ్ అని ఒకటి ఉంది ఇక్కడ. సో అక్కడికి పోదాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12 కిలోమీటర్స్ 21 మినిట్స్. సో బీచ్ ఒకటి చూసుకున్నాడు, ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసి అక్కడనే ఏదైనా లైట్గా స్నాక్స్ లెక్క తినేసి రిటర్న్ అవుదాం. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ ఇక్కడ చూడవలసినవి. సో మనం స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మన రైల్వే స్టేషన్ హోటల్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, ఈ రూట్ ఆల్రెడీ నేను వచ్చిన. సో ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది. స్ట్రైట్ పోతే బైనా బీచ్. నేను వేరే రూట్లో పోయి ఉండే. లెఫ్ట్ తీసుకుంటే వాస్కో అండ్ పంజం కూడా లెఫ్టే. సో మన హోటల్ చాలా దగ్గర, రైల్వే స్టేషన్ పక్కనే. సో యాక్చువల్గా ఏ రూట్లో అయితే నేను పోవాల్సిందో ఆ రూట్లో ఇప్పుడు మనం పోతున్నాం. సో ఆ బైనా బీచ్ చూసుకుంటా అటు ముందే మన ప్లేసెస్ ఉంటాయి చూసుకుంటా రిటర్న్ వచ్చేద్దాం మళ్ళీ. ఓకే, అదే బ్రిడ్జ్. ఓకే, బీచ్ సైడే పోదాం ఫస్ట్. బైనా బీచ్ సైడే పోదాం. సో మనకు బైనా బీచ్ 4 మినిట్స్ చూపిస్తుంది, 1.3 కిలోమీటర్స్. అక్కడనే చేసే టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ముందుకు పోతే ఇంకా టైం లేట్ అవుతుంది, మళ్ళీ మనకు ఈవినింగ్ ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ నుంచే రైట్ తీసుకుందాం. ఇట్లా రోడ్ ఉందా? రోడ్ లేదు ఇట్లా. సో ఇదే బ్రిడ్జ్ యాక్చువల్గా మనం ఫేస్ చేస్తుండే. సో బ్రిడ్జ్ అక్కడ ఆగిపోయింది కన్స్ట్రక్షన్. సో ఓకే, ఇప్పుడు మనం పోయే డెస్టినేషన్ పేరు బైనా బీచ్, BAINA.
ఆ పొటాటో ఐలాండ్ అన్నాను కదా, అది కూడా ఇక్కడనే ఉంది. ఓకే, సో ఇదే ఫ్లైఓవర్ యాక్చువల్గా మనం ఎక్కాల్సింది. వావ్, ఐ థింక్ బండివి షాక్ అబ్జర్వర్స్ కూడా పోయినాయి, ధన్ ధన్ అని ఎత్తేస్తుంది. సో ఇక్కడ కొంచెం జర స్లమ్ ఏరియా ఉంది. బీచ్ సైడ్ విలేజ్ లాంటిది. సో అక్కడ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి. అండ్ ఈ మోరి నీళ్ళన్నీ ఆ బీచ్లకే పోతాయి. సో అట్లీస్ట్ బీచ్ రోడ్ కాకుండా ఈ మట్టి రోడ్ నుంచి పోతున్నాం మనం. సో మ్యాక్సిమం మొబైల్స్ వచ్చినప్పటి నుంచి జనాలు అంతా మొబైల్లోకి అతకపోయినారు. ఇంకా వర్చువల్ వరల్డ్. ఓకే, ఇది బీచ్. నేను యాక్చువల్గా ఆ రోడ్లో వచ్చిన, ఆ రోడ్ సో మత్స్యకారులు ఈ నెట్స్ చూడండి చేపలు పట్టడానికి. చాలా బాగుంది వ్యూ అయితే. సో కొంచెం జర ముందుకు పోయి ఆ బీచ్ దగ్గర చేసే టైం స్పెండ్ చేద్దాం. ఓకే, అక్కడ ఉంది కదా బండి, ముందుకు పోదనుకుంటా. ఓకే, అక్కడ ఏదో వారాపూరి బీచ్ అని ఉంది, చూద్దాం. ఒకసారి ఆ డెడ్ ఎండ్కి పోయాడ బండి పెట్టి కొంచెం ఈ వ్యూ చూద్దాం ఎట్లుంటుందో. సో బేసిక్గా నేను వాస్కోలో కొన్ని రిమోట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఓకే, ఇండిగో ఫ్లైట్ ఈస్ టేకింగ్ ఆఫ్, హ్యాస్ టేకన్ ఆఫ్. నైస్. సో ఇక్కడ పెట్టి పోదాం బండి. I request everyone to subscribe to my channel and please like, share and comment below.
Thanks for watching. Jai Hind.